విద్యార్థులకు విద్యార్థినులకు నా హృదయపూర్వక నమస్కారంలో క్రమశిక్షణతో ముందుకు నడవాల. అందుకోసం మా గవర్నమెంట్ మీకు తగిన ఏర్పాట్లు చేస్తూనే ఉంది, ఇక ముందు కూడా చేస్తానే ఉంటుంది. మంత్రి గారు ఏమనుకోకపోతే నాదొక విన్నపం. రామారా తేజీ మీదకి వచ్చి నీ విన్నపం ఏందో విన్నవించుకో. యువత గురించి యువతరం గురించి గౌరవనీయులైన మంత్రి గారు కబుర్లు చెప్పడం తప్ప అసలు వాళ్ళు ఏమవుతున్నారో తెలుసుకుంటున్నారా? జ్ఞానం విజ్ఞానం పెంపొందవలసిన కాలేజీలో కొన్ని దుష్ట శక్తుల వల్ల మత్తు పదార్థాలు అమ్ముడవుతున్నాయి. దానికి బానిసైన విద్యార్థులు తమ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే భావి భారత పౌరులు కావలసిన ఈ విద్యార్థులు దేశాన్ని పతనావస్థకు తీసుకురావడం జరుగుతుంది. విద్యార్థుల్ని సర్వనాశనం చేస్తున్న ఆ మనుషుల్ని చట్టం పట్టుకోలేకపోతుందంటే కారణం ఏమిటి? అలాంటి మాయలో పడ్డ నా చెల్లెలు 2 రోజులుగా మాయమైంది. ఆ విషయం ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదంటే కారణం ఏమిటి? కాలేజ్ కాంపౌండ్ లో డ్రగ్స్ అమ్ముతున్న వాడిని నేను పట్టి పోలీసులకు అప్పగించినా అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదంటే కారణం ఏమిటి? యువతుల్ని ఉద్రి మాట్లాడే మంత్రి గారు నేను వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తూ ఆ డ్రగ్స్ ర్యాకెట్ ని సమూలంగా సర్వనాశనం చేయాలి. లేకపోతే నేను నాతో పాటు యువకుల్ని కూడగట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను. సర్వనాశనం అయిపోయే యువతరాన్ని రక్షించమని అడుగుతాను. నేనింత కఠినంగా మాట్లాడినందుకు గౌరవనీయులైన మంత్రి గారిని క్షమించమని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆ అమ్మాయి చెప్పిందంతా నేను విన్నాను. ఆమె బాధని నేను అర్థం చేసుకున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అమ్మాయి ఈ గుంపునంతా వేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం అంత బాగుండదు. ఈ విషయమై పరిశోధించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డర్లు జారీ చేయించి అతి త్వరలోనే మత్తు పదార్థం అమ్మే ముఠాను పట్టిస్తానని మాటిస్తూ ఇంతటితో నేను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.